డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఫిజిక్స్లో ఫ్రిక్షన్కి సంబంధించిన థియరీ ప్లస్ పిఏక్యూస్ అనేవి డిస్కస్ చేస్తాము. ఫస్ట్ ఫ్రిక్షన్ని మనం తెలుగులో ఘర్షణ అంటాం. సో ఈ ఫ్రిక్షన్ అనేది ఫస్ట్ చూడండి, ఏదైనా ఒక బాడీ పైన ఇలా మనం ఫోర్స్ని అప్లై చేస్తే ఫ్రిక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఫ్రిక్షన్ అనేది సో ఈ ఫ్రిక్షన్ ఎలా వస్తుందంటే మనకి సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్, బాడీ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో ఇవి ఎలా అంటే ఇర్రెగ్యులారిటీస్. సో ఈ ఇర్రెగ్యులారిటీస్ బట్టి మనకి ఫ్రిక్షన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో మన డెఫినేషన్లోకి వెళ్తే మనకి parallel to the surface contact, surfaces in contact, opposite direction of motion, ఇది మనకి సింపుల్గా ఫ్రిక్షన్ డెఫినేషన్. ఫ్రిక్షన్ ఫార్ములా వచ్చేసరికి F = μN. సో ఈ N అనేది నార్మల్ ఫోర్స్, F = μN. ఈ మ్యూ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇది మనకి మెయిన్లీ 3 టైప్స్ ఉంటుంది: స్టాటిక్, కైనెటిక్, రోలింగ్. సో స్టాటిక్ అంటే ఫస్ట్ మనం ఎంత ఫ్రిక్షన్ అప్లై చేస్తున్నామో అది కోఎఫిషియంట్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. సో వీటి రిలేషన్ వచ్చేసరికి μS ఈజ్ గ్రేటర్ దాన్ μK, కైనెటిక్ అండ్ రోలింగ్. స్టాటిక్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రిక్షన్ ఆఫ్ కోఎఫిషియంట్, దాని తర్వాత కైనెటిక్, దాని తర్వాత రోలింగ్ అనేది ఉంటుంది రిలేషన్లోకి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ యొక్క టైర్ అనేది ఇర్రెగ్యులారిటీస్ తక్కువ ఉండేటప్పుడు అది మనకి స్లిప్ అవుతుంది, అంటే అక్కడ మనకి ఫ్రిక్షన్ లెస్ ఉంది, అందుకే మనకి స్లిప్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి బేసిక్గా ఫ్రిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఏ కార్ స్టాప్స్ ఆన్ అప్లయింగ్ బ్రేక్స్ మెయిన్లీ డ్యూ టు ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆప్షన్ సి. సెంట్రిపిటల్ అంటే ఏదైనా ఒక ఫోర్సు టువార్డ్స్ ద సెంటర్, చూడండి T ఫర్ టువార్డ్స్ ది సెంటర్. అదే మనకి సెంట్రిఫ్యూగల్ అనుకోండి, అవుట్వర్డ్స్ ది ఫోర్స్, సెంటర్ నుండి అవుట్వర్డ్. సెంట్రిపిటల్ అంటే T ఉంది కానీ టువార్డ్స్ ద సెంటర్, అంటే సెంటర్ వైపు అని గుర్తు చేసుకోండి. అదే సెంట్రిఫ్యూగల్ అయితే దీనికి ఆపోజిట్, అవుట్వర్డ్ ది సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఫ్రిక్షన్ ఫోర్స్? Option A, friction is the force which opposes motion relative to the two surfaces in contact. Two surfaces in contact లో ఫ్రిక్షన్ అనేది ఫోర్స్ని అపోజ్ చేస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఆప్షన్ ఏ కరెక్ట్, మనకి నాట్ అని అడిగాడు, సో ఇది కాదు. నెక్స్ట్, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ that acts when a body is moving or sliding on a surface is called sliding friction. సరిపోయింది, అంటే ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది కదా, సో ఈ ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఇది కూడా కరెక్ట్, మనకి నాట్ అని అడిగాడు. నెక్స్ట్ ఆప్షన్ సి, ఫ్రిక్షన్ ఇన్ మెషిన్స్ వేస్టెస్ ఎనర్జీ అండ్ ఆల్సో కాజెస్ వియర్ అండ్ టియర్. సో ఫ్రిక్షన్ ఉండేటప్పుడు మనకి వియర్ అండ్ టియర్ అని అవుతాయి. సో ఇక్కడ మనకి వేస్ట్ అయ్యే ఎనర్జీ అనేది థర్మల్ ఎనర్జీగా వేస్ట్ అయిపోతుంది. సో ఆప్షన్ సి కూడా కరెక్ట్, మనకి నాట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి కాదు. సో రిమైనింగ్ ఆప్షన్ డి రైట్ అవుతుంది. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ మచ్ మోర్ దెన్
స్లైడింగ్ ఫ్రిక్షన్ కాదు, ఎందుకంటే స్టాటిక్ లేదా స్లైడింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఈజ్ గ్రేటర్ దెన్ రోలింగ్. థియరీలో మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ నో ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ వాట్ విల్ కాజ్ టు స్టాప్ ఇట్? ఏదైనా సరే ఫోర్స్ అప్లై చేయకపోయినప్పుడు మనకి ఆటోమేటిక్గా సర్ఫేస్ కాంటాక్ట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల మనకి అది ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల మనకి వెహికల్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకర్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సర్ఫేస్ irregularities between two surfaces irregularities వల్ల మనకి ఫ్రిక్షన్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లైడ్ టు perpendicular to the direction of force? No. At an angle in the direction of force? No. In the direction of force? No. Opposite to the direction of force. Opposite to the direction of force. ఇది ఫ్రిక్షనల్, ఇది నార్మల్ అప్లైడ్ ఫోర్సు. ఫ్రిక్షనల్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి రావాలంటే సో మనం కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. అలా అప్లై చేసేటప్పుడు మనకి ఫ్రిక్షనల్ ఫోర్సు ఈ ఇర్రెగ్యులారిటీస్ దగ్గర బ్యాక్ సైడ్ మనకి ఇలా అప్లై అవుతూ ఉంటుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ బైసైకిల్ ఈజ్ డ్రివెన్ బై కాన్స్టెంట్ యాక్సలరేషన్ దెన్ ది ఫ్రిక్షన్ ఫోర్స్ ఆన్ ది రేర్ వీల్ ఈజ్. ఒక బైసైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ వీలు చూడండి, ఫ్రంట్ వీలు ఇలా వెళ్తుంది. ఫ్రంట్ వీల్ వెళ్ళేటప్పుడు ఇది ఫ్రంట్, ఇది రేర్. సో ఫ్రంట్ మనకి వెళ్ళేటప్పుడు దీనికి ఫ్రిక్షనల్ ఫోర్స్ బ్యాక్వర్డ్ ఉంటుంది, దీనికి వచ్చేసరికి మనకి ఫార్వర్డ్ ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. రేర్కి అడిగాడు, ఫ్రంట్కి అడుగుంటే మనకి బ్యాక్వర్డ్ డైరెక్షన్, రేర్ వీల్కి అడుగుంటే ఫార్వర్డ్ డైరెక్షన్. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది బ్రేకింగ్ ప్యాడ్స్ ఆఫ్ కార్స్? జీరో ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ కాదు, ఫ్రిక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. వెయిట్, ఇంపల్స్, ఫోర్స్, టెన్షన్, యాక్షన్ కాదు. నెగిటివ్ ఎఫెక్టా పాజిటివ్ ఎఫెక్ట్ అని అడుగుతున్నాడు. సో మనం ఫ్రిక్షన్ అనేది యూజ్ చేసేటప్పుడు బ్రేకింగ్ ప్యాడ్స్లో పాజిటివ్ ఎఫెక్ట్ పర్పసే మనం యూజ్ చేస్తున్నాం. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్, పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఎందుకంటే మనకి ఫ్రిక్షన్ అప్లై చేయడం వల్ల కార్స్ అనేవి స్టాప్ అవుతుంది. సో ఫ్రిక్షన్ మనకి ఎలా అప్లై అవుతుంది? బ్రేకింగ్ ప్యాడ్స్ని హోల్డ్ చేయడం వల్ల వెహికల్ యొక్క వీల్స్లో. ఇది మనం నెగిటివ్ పర్పస్ ఏం వాడట్లేదు, కానీ పాజిటివ్ పర్పస్ వాడుతున్నాం. కానీ దీనివల్ల మనకి వీర్ అండ్ టీర్ అనేది అవుతుంది. సో ఆ వీర్ అండ్ టీరింగ్ వల్ల థర్మల్ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ది వర్క్ డన్ బై ది ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఓన్లీ ఫర్ స్మాల్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్, ఆల్వేస్ నెగిటివ్, పాజిటివ్ ఓన్లీ ఫర్ లార్జ్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్. చూడండి, వర్క్ డన్ అనేది అప్లైడ్ ఫోర్స్. వర్క్ డన్ మనకి ఫ్రిక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎల్లప్పుడూ కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. సో ఆపోజిట్ ఉండేటప్పుడు ఇది పాజిటివ్ అయితే మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ నెగిటివ్. సో ఆల్వేస్ నెగిటివ్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిఫికల్ట్ వితౌట్ ఫ్రిక్షన్? మూవింగ్ ఏ హెవీ బాక్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఇది ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల ఫ్రీగా మనం మూవ్ చేయొచ్చు. నెక్స్ట్, ప్లేయింగ్ క్యారమ్ కూడా మనం ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల
కాయిన్స్ని ఈజీగా మనం మూవ్ చేయొచ్చు. హోల్డింగ్ ఏ గ్లాస్ టంబ్లర్. సో ఒక గ్లాస్ టంబ్లర్ని హోల్డ్ చేయాలంటే ఫ్రిక్షన్ లేకపోతే అది మనకి స్లిప్ అయి జారిపోతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఆప్షన్ డి ది మూమెంట్ ఆఫ్ ది డోర్. సో ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల ఫ్రీగా మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. వితౌట్ ఫ్రిక్షన్ వల్ల మనం హోల్డింగ్ గ్లాస్ టంబ్లర్ అనేది డిఫికల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది వర్క్ డన్ బై ఫ్రిక్షన్ డస్ నాట్ డిస్ట్రాయ్ బట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ. చూడండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అక్కడ అపోజ్ చేయడం వల్ల థర్మల్ ఎనర్జీ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ర్యాపిడ్, చూడండి ఇర్రెగ్యులారిటీస్ ఇలా ఉండడం వల్ల మనకి ఈ రెండు కాంటాక్ట్ అయ్యి ఇక్కడ సమ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అదే మనకి థర్మల్ ఎనర్జీ. సో ఆప్షన్ ఏ కరెక్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.